క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న శ్రమలకు భయపడి, వాంబు ఈ శ్రమలు నేను భరించలేను, నాకెందుకు ఈ శ్రమల బాధ అని పక్కకు తొలిగి వేరొక్కరిని అనుసరించే వారికి ఉంటారు. వారి కోసం దావీదు ఒక చక్కని మాట రాశాడు. యెహోవాను విడిచి వేరొక్కరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించినని చక్కని మాట రాశారు. దేవుని విడిచిపెట్టి వేరొక్కరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించినంట. ఈ శ్రమలకు నువ్వు భయపడిపోయి నువ్వు సుఖంగా బతకాలని పోతావు. కానీ రేపు అక్కడ నువ్వు సుఖంగా బతుకుతావా? ఎలా బతుకుతావు అక్కడ నువ్వు సుఖంగా? అగ్ని చల్లారదు, పురుగు సావదు. కానీ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కాబట్టి కష్టమైన నష్టమైన శ్రమమని మేలుకే అని దేవుడు అన్నాడు కాబట్టి ఆయన్ని అనుసరించే వారికి మనం నిజంగా ఉంటే రేపు ఆయనతో మనం నడిచేవారిగా, ఆయనతో గడిపేవారిగా, 1000 సంవత్సరాలు పరిపాలన చేసేవారికి మనం ఉంటాం. దేవుణ్ణి విడిచిపెట్టి మనం గింట సుఖం కోసం లోకంలో కలిసిపోయే వారికి మాత్రం రేపు మనం నరకంలో కాలేవారిగా ఉంటాం.